తరపున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉంటే కాంగ్రెస్ ఎన్డీ కూటమి తరపున సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఎన్నిక జరగబోతోంది. సుమారుగా ఈ ఎన్నికలో అటు 739 మంది సుమారుగా పాల్గొనే అవకాశం ఉంది. సో 781 మంది ఇటు ఎన్డీఏ కూటమి తరపున 439 మంది అభ్యర్థులకి మద్దతు ఉంది. వారంతా కూడా అటు సిపి రాధాకృష్ణన్కి మద్దతుగా ఉన్నారు. 439 మంది ఎంపీలు ఉన్నారు. సో ఎన్డీ కూటమి అభ్యర్థికి 324 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండబోతోంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు పూర్తిగానే ఫలితాలు విడుదల చేస్తారు. సో ప్రస్తుతానికి ఈ ఎన్నికలకి 2 పార్టీలు దూరంగా ఉంటూ ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులుంటే బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది. బీజేడీ కూడా దూరంగా ఉంటుందని నవీన్ పట్నాయక్ కూడా ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉంటే సో ప్రచార తీర్థులను కూడా చూస్తూ ఉన్నాం. సో సుదర్శన్ రెడ్డి సోనియా గాంధీతో మాట్లాడుతున్న విజువల్ ఒకటి, ఆ తర్వాత పైనే సిపి రాధాకృష్ణన్ బీజేపీ పార్టీ ఎంపీలతో కేంద్ర మంత్రులతో ఆయన కూడా ఒక సమావేశంలో కూర్చొని మాట్లాడుతుంటాం. విజువల్స్ మనం చూస్తున్నాం. సో మరి కాసేపట్లోనే ఉదయం 10 గంటకల్లా ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతోంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 10-12 ఏళ్ళ ఎక్కడ కూడా బీజేపీని ఈ స్థాయిలో వాళ్ళు ప్రకటించిన అభ్యర్థిని ఓడించిన దాఖలాలు లేవు. సో గతంలో జగదీప్ ధన్కర్ కానివ్వండి, ఆయన కూడా మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలుపొందారు. సో కొన్ని సందర్భాల్లో క్రాస్ ఓటింగ్ కూడా జరిగి ఇటు ప్రతిపక్ష పార్టీ నిలిపినటువంటి అభ్యర్థిని కాకుండా వీళ్ళలో నుంచి కొంతమంది అటువైపు కూడా సహకరించారనేటువంటి చర్చలు కూడా జరిగాయి. సో ప్రజెంట్ ఎన్డీఏ కూటమి తరఫున సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. సో సిపి రాధాకృష్ణన్కి బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతోంది. సుమారుగా 782 మంది మొత్తం సభ్యులు అటు రాజ్యసభ అండ్ లోక్సభ కలిపి 782 మంది ఉంటే దాంట్లో 392 ఎవరికైతే వస్తాయో వాళ్ళు మెజారిటీతో గెలుపొందుతారు. సో 392 వచ్చేటువంటి వారికి మెజారిటీ దక్కుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఆ సంఖ్య వస్తుందనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో మరి ఆ సంఖ్య డెఫినెట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎన్డీఏ కూటమి పక్షానే కనబడుతోంది. సో 239 రాజ్యసభ ఎంపీలు, అటు 542 లోక్సభ ఎంపీలు, మొత్తంగా ఇప్పటివరకు ప్రజెంట్ ఉన్నటువంటి సంఖ్య ఈ మాత్రమే ఉంది. సో మరి దీంట్లో ఎవరికి ఎక్కువగా మెజారిటీ వస్తుందో వాళ్ళే గెలుపొందే అవకాశం ఉంది. 770 అనేది మొత్తం ఎంపీలు పోలింగ్ చేసేటువంటి అవకాశం. ఇప్పుడు జరిగేటువంటి ఈరోజు ఎన్నికల్లో 770 మంది పోలింగ్లో పాల్గొంటారు. సో 386 ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలుపొందుతారు. సో ఇటు ఎన్డీఏ కూటమి తరఫున 427 ఎంపీస్ ఉన్నారు. ఇండీకి సుమారుగా 300 పైచిలకు 329 ఓట్లు ఇండీ కూటమి వైపుగా వచ్చే అవకాశం ఉంది. మరి చాలా క్లియర్గా ఇటు సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయం. కానీ క్రాస్ ఓటింగ్ జరగకపోతుందా, మేము గెలవకపోతామనే ఒక ఆలోచనతో అయితే ఇండీ కూటమి ఉంది. సో సుదర్శన్ రెడ్డి తెలుగువాడిగా, తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆయన బరిలో ఉన్నారు. సో ఆయన ఇటీవల కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ని కలవడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దాని విషయంలో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి పక్ష నేతలు కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో ఏదేమైనా కొంత ఉత్కంఠ రేపుతోంది. నిజంగా ఏదైనా క్రాస్ ఓటింగ్ జరిగి ఇండీ కూటమి ఆశించిన విధంగా వారికి ఏమైనా సానుకూలత వస్తుందా, లేదంటే సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతిగా ఈరోజు సాయంత్రం కాలం డిక్లేర్ చేయబడతారా చూడాలి. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, ఏం జరగబోతోంది, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఇటు బీఆర్ఎస్ దూరంగా ఉంది, అటు బీజేడీ దూరంగా ఉంది. వైసీపీ కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేయకపోయినప్పటికీ వాళ్ళంతా కూడా బీజేపీ స్థానంలో ఉన్నారు కాబట్టి బీజేపీకి తప్పకుండా సహకరించే అవకాశం కనబడుతోంది. ఏదైనా క్రాసింగ్ జరగవచ్చు అంటారా? ఇండీ కూటమి ఆశించే విధంగా ఏదైనా వాళ్ళకు సానుకూలత ఏదో ఒక కొసాన కనబడుతోందా? మొత్తం 781 మంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజు ఓటేసేటువంటి దాంట్లో 7 ఒకరు బిజు జనతా దళ అయితే 4 బీఆర్ఎస్ కాబట్టి పోతే 11 పక్కన పోతే 770 మంది ఓటింగ్ లో పాల్గొని ఉన్నారు. 770 దాంట్లో 386 ఓట్లు వచ్చేసి ఆల్రెడీ ఎన్డీఏ వైపు ఆల్రెడీ ఓపెన్ గా సపోర్ట్ చేసినటువంటి ఓట్లు ఉన్నాయి. ఇండీ కూటమికి వచ్చేసి 314 అంటే ఇండీ కూటమికి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సంఖ్య చూస్తే 120కి పైగా 120కి పైగా ఇండియా కూటమి కంటే
ఎన్డీఏ కూటమికి ఎక్కువగా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. సిచ్యువేషన్ అయితే అట్లా లేదు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా ఇంత పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగి ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి పెద్దగా మద్దతు తెలిపేటువంటి అవకాశం లేకపోవచ్చు. కాకపోతే పోటీలో నిలబడి అనేటువంటి ఉద్దేశంతో పోటీలో నిలిపారు. అప్పుడు స్టార్టింగ్ లో కూడా ధన్కర్ కి కూడా పోటీగా అప్పుడు మార్గరెట్ అల్వా అనేటువంటి ఒక అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళను అప్పుడు పోటీగా నిలిపే ప్రయత్నం చేశారు. అప్పుడు పెద్దగా ఓట్లు సాధించిందేం లేదు. 25% ఓట్లు వచ్చాయి దాదాపు. అప్పుడు 74% ఓట్లు దాదాపు ఎన్డీఏ అభ్యర్థికి వచ్చాయి అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు కూడా దాదాపు అదే జరిగే అవకాశం ఉంది. అయితే ఇది రహస్య బ్యాలెట్, ఎవరికి విప్పు జారీ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఫ్యూచర్ లో నిజంగానే తక్కువ పరిధి ఏదో 10-15తో ఒకవేళ గేమ్ నడిచేటువంటి అవకాశం ఉంది, గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందంటే అప్పుడు మాత్రం క్రాస్ ఓటింగ్ పైన భయం ఉంటుంది. ఇప్పుడు పెద్ద ఎత్తున మద్దతు ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ పైన భయం లేదు. కానీ ఎవరికైనా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. రహస్య బ్యాలెట్ రూపంలోనే ఓటు ఉంటుంది. దీనికి ఈవీఎం కూడా లేదు కాబట్టి ఓటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం వరకే దీని ఫలితాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మనం చూసాం, నిన్న ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చారు. వారందరికీ సమన్వయపరిచేటువంటి ఆ కార్యక్రమం చేపట్టారు. సేమ్ ఇండి కూటమి కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టింది. నెక్స్ట్ టైం లాగా లాస్ట్ టైం ఆల్రెడీ 15 ఓట్లు ఇండి కూటమి ద్వారా పడ్డటువంటి ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే ఆ ఓట్లను కూడా ఎంపీలు కరెక్ట్ గా వేయలేకపోయారు ఇండి కూటమికి సంబంధించిన ఎంపీలు. ఈసారి అలా జరగకుండా, ఓట్లు కాలిపోకుండా, ఓట్లు చెల్లుబాటు కాకుండా ఉండే విధంగా కాకుండా కరెక్ట్ గా ఓటు వేసేలా వారికి ట్రైనింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు. మొత్తం సమన్వయం చేస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలను. ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ఎన్డీఏకు మద్దతు తెలిపింది. ఎన్డీఏ కూటమిలోనే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. అటు బీజేపీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ మాత్రం దూరంగా ఉంది. తటస్థంగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎన్డీఏ కూటమికి మేము వెళ్ళము అనేటువంటి స్టేట్మెంట్. కాంగ్రెస్ ఎంపీలంతా అక్కడికి ఆల్రెడీ హాజరయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ నిన్ననే ప్రకటన చేశారు. సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు, ఫోన్ లో మాట్లాడారు. సో మొత్తానికి ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ ఏం చెప్పాలనుకుంటుందంటే, సంవిధాన్ ఖత్రాలో ఉంది, రాజ్యాంగం ప్రమాదంలో పడింది, దాన్ని కాపాడడానికి మా అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ కూటమి ఇండి కూటమి తెరపైకి తీసుకొస్తా ఉంటే, బీజేపీ ఏమో ఇంకొక అంశాన్ని తెరపైకి తెస్తుంది. ఓబీసీ అభ్యర్థిని బీజేపీ తెరపైకి తెస్తే దానికి యాంటీగా ఓసీ క్యాండిడేట్ ని కాంగ్రెస్ చెప్తున్న విధానమేమో కితనే ఆబాదీ ఉత్తేజిస్తారు అనేటువంటి స్టేట్మెంట్ కి విరుద్ధంగా ఓసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది అనేటువంటిది బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. దానికి తోడు సుదర్శన్ రెడ్డి నక్సల్స్ సానుభూతి పరుడు, ఆయన వల్లనే ఇంకొక 20 ఏళ్లు నక్సల్ కొనసాగేటువంటి అవకాశం వచ్చింది, నక్సలిజం అనేటువంటి బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అమిత్ షా చేశారు. గతంలోనే ఆల్రెడీ ఆయన పైన ఆరోపణ చేశారు. సో ఈ రకంగా కొనసాగుతుంది. తమిళనాడుకి సంబంధించినటువంటి సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అక్కడ ఉన్నటువంటి పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే, ఈ పార్టీలన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నాయి. ఆల్రెడీ ఏఐడిఎంకే ఎన్డీఏలో ఉంది, కానీ డిఎంకే లాంటి పార్టీ అభ్యర్థులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. చూడాలి. కాకపోతే సాయంత్రం వరకు నల్లేరు మీద నడకలాగానే బీజేపీ గెలిచే అవకాశం ఉంది, బీజేపీ అభ్యర్థి. రైట్, థ్యాంక్ యూ మధు. సో ఓవరాల్గా 770